మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనాలు. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని చాలా ముఖ్యమైన భాగం గురించి మాట్లాడుకుందాం. అదే 17వ భాగం. ఇది అధికారిక భాషల గురించి తెలుపుతుంది. మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నందున ఏ భాషను ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాలనేదే చాలా పెద్ద సవాలు. ఈ సవాలును అధిగమించడానికి రాజ్యాంగ నిర్మాతలు ఈ రాజ్యాంగాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించారు. భారత రాజ్యాంగం 17వ భాగం అధికారిక భాషలు. 17వ భాగంలో 343వ అధికరణం నుంచి 351వ అధికరణ వరకు ఉన్నాయి. ఈ భాగంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. యూనియన్ భాష. ఇందులో ముఖ్యంగా 343వ అధికరణ ఉంది. దీని ప్రకారం హిందీ దేవనాగరి లిపిలో భారతదేశ అధికారిక భాషగా గుర్తించబడింది. అలాగే అంతర్జాతీయ అంకెలను ఉపయోగించాలని కూడా పేర్కొంది. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి 15 సంవత్సరాల వరకు, అంటే 1965 వరకు ఆంగ్లం కూడా ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించబడింది. ఆ తర్వాత పార్లమెంటు చట్టం ద్వారా ఆంగ్లాన్ని అధికారిక భాషగా కొనసాగించవచ్చని నిర్ణయించబడింది. ప్రాంతీయ భాషలు. 345వ అధికరణం ప్రకారం రాష్ట్ర శాసనసభలు తమ రాష్ట్రాల్లో ఉపయోగించే భాషలను లేదా హిందీని ఆ రాష్ట్రానికి అధికారిక భాషగా స్వీకరించవచ్చు. ఒక రాష్ట్రంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలను ఆ రాష్ట్ర అధికారిక భాషగా గుర్తించే అధికారం గవర్నర్కు 347వ అధికరణ ద్వారా లభించింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు చట్టాల భాష. 348 అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో వాదోపవాదాలు, తీర్పులు ఆంగ్లంలోనే ఉండాలి. అయితే రాష్ట్రపతి అనుమతితో గవర్నర్ ఆంగ్లంతో పాటు హిందీని లేదా రాష్ట్ర అధికారిక భాషను హైకోర్టులో ఉపయోగించడానికి అనుమతించవచ్చు. అలాగే పార్లమెంట్లో లేదా రాష్ట్ర శాసనసభల్లో ప్రవేశపెట్టే అన్ని బిల్లులు, చట్టాల వచనాలను ఆంగ్లంలోనే ప్రచురించాలి. ప్రత్యేక ఆదేశాలు. ఈ అధ్యాయంలో 350వ మరియు 51వ అధికరణలు ఉన్నాయి. 350వ అధికరణ ప్రకారం ప్రజలు తమ బాధలను నివారించుకోవడానికి తమకు నచ్చిన ఏ భాషలోనైనా ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పించవచ్చు. అంతేకాకుండా భాషాపరమైన మైనారిటీల పిల్లలకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అందించడానికి అన్ని రాష్ట్రాలు కృషి చేయాలని కూడా అధికరణం సూచిస్తుంది. ఇక 351 అధికరణం కేంద్ర ప్రభుత్వ హిందీ భాషను అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి కృషి చేయాలని నిర్దేశిస్తుంది. 17వ భాగం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని వివిధ భాషల మధ్య సమన్వయం సాధించడం. హిందీని దేశానికి అధికార భాషగా గుర్తించినప్పటికీ ఇతర భాషలకు కూడా సరైన ప్రాధాన్యతనిచ్చింది. ఈ విధంగా భారత రాజ్యాంగం అధికారిక భాషల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శుభదినం.